గ్యాప్ తీసుకోకూడదు, మనం కంటిన్యూ చేయాలి ఈ సిరీస్ అనేది కన్సిస్టెన్సీగా అని నేను చెప్పినప్పుడే ఎవరి దిష్టి తగిలిందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూ చేసిన మన వీడియోకి అయితే బ్రేక్ పడిపోయింది. సో ఎనీహౌ బ్రేక్ పడినా మనమైతే ఆ బ్రేక్ని, ఆ గ్యాప్ తీసేసుకొని కంటిన్యూ చేసేస్తూ ఉంటాం అనమాట. సో ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, వీడియోస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇక నెవర్ గివ్ అప్ అనమాట, కన్సిస్టెన్సీగా వెళ్ళిపోవడమే. డే 10 ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సెల్ఫ్ లవ్ వీడియోకి మనం వచ్చేసాం డే 10. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొకటైతే నేను మీ ముందుకు వచ్చేసాను. మన డే అనేది స్టార్ట్ అయిపోయింది. డే 10 టార్గెట్ ఏంటనేది ఫార్వర్డ్ వీడియోలో చెప్పేస్తా. ఆల్రెడీ మీరు తమిళ చూసారు కదా, మీకు అర్థమైపోయే ఉంటుంది. సో మనం లైఫ్లో ఏదైనా చేయాలి అనుకుంటే నవ్వే డేస్ ఒక మోటివేషన్ అనేది డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్. అది మనల్ని పుష్ చేస్తుంది. సో అది చెప్పే ముందు ఇక్కడ నేనైతే ఒక కొత్త ఇంగ్రీడియంట్ నా గ్రీన్ జ్యూస్లో యాడ్ చేశాను. మునగాకు అండ్ ఉసిరికాయ, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అల్లం, ఉసిరికాయ, మునగాకు. ఇది మన ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తూ ఉంటుంది. మంచి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, స్కిన్ గ్లో వస్తుంది, హెయిర్ పెరుగుతుంది, విటమిన్ సి వస్తుంది, వాట్ నాట్. గ్రీన్ జ్యూస్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఎంటీ స్టమక్ని తీసుకోవడం చాలా మంచిది. మీరు ఒకవేళ ఎంటీ స్టమక్ని తీసుకోలేకపోతే ఈవినింగ్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. మ్యాక్సిమం ఎంటీ స్టమక్ని తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇక్కడ నా హాట్ వాటర్, అజ్విన్ వాటర్, వాము, జస్ట్ వాటర్లో వాము వేసి అలా ఒక 2 minutes మరిగించి తీసుకుంటున్నా 1 week నుంచి కంటిన్యూస్గా. సో మెనీ చేంజెస్ అనమాట నేను చూసింది. ఎందుకంటే ఎక్కువగా ఆకలిస్తుంది బాగా. నా గట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది, హెల్తీగా నాకు లైట్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. బాగా ఆకలిస్తుంది, డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అయిందనమాట అజ్విన్ వల్ల. అన్ని యూజెస్ ఉన్నాయి. ఒకరోజు సోంపు వాటర్, ఒకరోజు జీలకర్ర, ఒకరోజు అజ్విన్, ఒకరోజు దాల్చిన చెక్క, ఇలా ప్రతిరోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హాట్ వాటర్ తాగితే చాలా మంచిది. ఇన్ సమ్మర్లో కూడా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో అది మన డైట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. గ్యాప్ తీసుకున్నా కానీ మనం దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. హెల్దీ బ్రేక్ఫాస్ట్, హియర్ ఇస్ పపాయ. సో ఇది కూడా ఒక 3 days నుంచి నేను కంటిన్యూగా తింటున్నా. దీని వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. ఎంటీ స్టమక్ని తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో ఈ వీడియోలో మన టార్గెట్ ఏంటి అంటే, ఆల్రెడీ మీరు అందరూ తమ్మునేళ్ళు చూశారు. డే 10 ఒక మోటివేషనల్ వీడియో చూడండి అని. అసలు మనం మోటివేట్ ఎందుకు అవ్వాలి? సో అసలు మోటివేషన్ ఎందుకు మనకి అంటే, సో ఇప్పుడు నేనే ఉన్నాను, 2 years అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి. వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ లేరు, ఆగిపోయాను. బికాజ్ సమ్ రీజన్స్, సమ్ సిచ్యువేషన్స్, అలాగే స్ట్రెస్ వల్ల, కంటిన్యూటీ లేకపోవడం వల్ల, కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల, ఇంట్రెస్ట్ పోవడం వల్ల, వ్యూస్ లేకపోవడం వల్ల, ఇలా చాలా చాలా రీజన్స్ వల్ల నేను ఆగిపోయాను. కానీ ఆ 725 members సబ్స్క్రైబర్స్ 2 years నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉండటం వల్ల నాకు ఒక మోటివేషన్ వచ్చింది. నన్ను, నా ఛానల్ని నమ్ముకొని ఉన్నారు, వీళ్ళ కోసం నేను వీడియోస్ చేయాలి అని నేను అనుకున్నప్పుడు నాకు ఒక మోటివేషన్ వచ్చింది. సో ఇలా సమ్ పీపుల్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్, సమ్ రీజన్స్ మనల్ని లైఫ్లో పుష్ చేస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా ఒక పర్సన్ వల్లే అవ్వచ్చు, ఒక సిచ్యువేషన్ వల్లే అవ్వచ్చు, మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ వల్లే అవ్వచ్చు. మీరు మోటివేట్ అవుతూ ఉండాలి, డెఫినెట్గా అవ్వాలి కూడా. ఈ రోజుల్లో మీరు ఒక గోల్ అనుకుంటారు, ఆ గోల్ని కంటిన్యూ చేయలేకపోతారు. దేనివల్ల? మోటివేషన్ లేకపోవడం వల్లే. సో నేనేం చెప్తానంటే, మోటివేట్ అవ్వాలి, ఇంపార్టెంట్. మోటివేషన్ కంటే కూడా డిసిప్లిన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకరోజు మనం రోజు ఉదయాన్నే లెగుస్తూ ఉంటాము. ఉదయం లేవడం, అదే పని చేయడం, రోజంతా అయిపోయేసరికి ఈ రోజు అయిపోయింది, రేపు చేసేద్దాంలే అనుకుంటాం. ఇది ఒక రొటీన్. లేవడం, బ్రష్ చేయడం, స్నానం చేయడం, ఇంట్లో పని చేయడం, కుక్ చేయడం, పిల్లల్ని చూసుకోవడం, ఈ పనులన్నీ చేసేసరికి మనకి నీరసం వచ్చేస్తూ ఉంటుంది. మనం చేయాలనుకునే పని మర్చిపోతాం, రేపు చేద్దాంలే అని ఇలా డేస్ అన్నీ అయిపోతూ ఉంటాయి. నేను అలా అయిపోయే 2 years నా యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేయలేకపోయాను. సో మోటివేషన్ లేదు, మిస్ అయిపోతున్నాం. దీనివల్ల ఏమవుతుంది? మన రొటీన్ వర్క్ అవుతుంది, కానీ మనం చేయాలనుకున్న గోల్స్ అక్కడే ఆగిపోతాయి, స్ట్రక్ అయిపోతూ ఉంటాం. సో మోటివేషన్ ఇంపార్టెంట్, కానీ డిసిప్లిన్గా ఉండటం వల్ల మీరు రోజు ఎలాగో ఇంట్లో పనులు చేస్తున్నారో అలాగే మీ హెల్దీ డైట్ని కంటిన్యూ చేయండి. మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోండి. అలాగే ఈరోజు వీడియోస్ పెట్టాలని నేను యూట్యూబ్లో అని మీరు గట్టిగా డిసైడ్ అవ్వండి. రోజు ఇంట్లో కుక్ ఎలా చేస్తారో, వంట ఎలా చేస్తారో, అంట్లు ఎలా తోముతారో, బట్టలు ఎలా ఉతుకుతారో, యూట్యూబ్ వీడియో కూడా అలాగే పెట్టాలి అని అనుకోండి. ఈరోజు ఒక స్కిల్ నేర్చుకోవాలని అనుకోండి. సో మోటివేషన్ కంటే కూడా డిసిప్లిన్ చాలా చాలా చేంజెస్ తీసుకొస్తుంది. ఇది నేను పర్సనలీ ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే నేను 1 month నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పెడుతున్నాను. ఈ 5 or 6 days నుంచే గ్యాప్ వచ్చింది. బికాజ్ నాకు హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల, హెల్త్ ప్రాబ్లం కూడా నేను పెట్టొచ్చు, కానీ ఏముందిలే అని లైట్ తీసుకోవడం వల్ల, మోటివేషన్ అనేది లేకపోవడం వల్ల నేను జస్ట్ స్టాప్ చేసేసాను. సో అది కాదు, మోటివేషన్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకండి, డిసిప్లిన్గా ఉండండి. డిసిప్లిన్తో పాటు మోటివేషన్
నేర్చుకోండి. సో మోటివేట్ అవ్వండి, డెఫినెట్గా అవ్వాలి. మన ఇంట్లో సిచ్యువేషన్స్ అవనివ్వండి, పక్కన సిచ్యువేషన్స్ అవనివ్వండి, ఎవరన్నా మిమ్మల్ని ఇంపాక్ట్ చేసే పర్సన్ ఆర్ మీ ఫ్రెండ్, రిలేటివ్, మీ లవ్డ్ వన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మిమ్మల్ని ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో, మిమ్మల్ని ఎవరైతే మోటివేట్ చేస్తారో వాళ్ళని మోటివేషన్గా తీసుకోండి. మీ వర్క్ని మోటివేటెడ్గా చేయండి, మీరు డిసిప్లిన్గా ఉండండి. నేనైతే కంపల్సరీ నన్ను మోటివేట్ చేసే విషయాలు ఏంటి అంటే ఈ మధ్య చాలా చాలా విషయాలు ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ మన మల్లారెడ్డి గారిని తీసుకోండి. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఎలా స్టార్ట్ చేశారు, ఆయన ఎంత మోటివేట్ చేస్తున్నారు యూత్ని, ఆయన వీడియో చూస్తాను. ఇంకా చాలా చాలామంది ఉన్నారు, లేడీస్లో ఉన్నారు, ఇంటర్నెట్లో మనం రోజు చూస్తూ ఉంటే. నాకు రీసెంట్గా ఒక పర్సన్ ఎవరుంటే రాజ్ శమాని. సో తన పాడ్కాస్ట్ ఎంత బాగా చేస్తున్నారు, నాన్ స్టాప్గా 6 months కన్సిస్టెన్సీగా ఉండటం వల్ల వరల్డ్ నెంబర్ 1 అయ్యారు. సో అలా ఒక ఇంపార్టెంట్ పర్సన్, ఒక మోటివేట్ చేసే పర్సన్ని మీరు మోటివేషన్గా తీసుకోండి. అండ్ వీడియో చూడండి డెఫినెట్గా. నేనైతే వీడియో చూస్తూ ఉంటాను, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటూ ఉంటాను. సో డెఫినెట్గా మోటివేట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం డిసిప్లిన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ డిసిప్లిన్ అనేది మీ లైఫ్లో మిమ్మల్ని ఒక స్టేజ్లో నిలబడుతుంది. ట్రస్ట్ మీ గాయ్స్, ఇది నేను పర్సనల్లీ బిలీవ్ చేశాను, ట్రస్ట్ చేశాను, నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను. ఈ డిసిప్లిన్ అనేది మిమ్మల్ని ఒక స్టేజ్లో ఉంచుతుంది. మీరు కన్సిస్టెన్సీగా డిసిప్లిన్గా ఉంటే, కమిటెడ్గా ఉంటే, ఫోకస్డ్గా ఉంటే మీరు టాప్ లెవెల్లో ఉంటారు. మీ లైఫ్లో డెఫినెట్గా మీరు అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు ఏదైతే గోల్ అనుకున్నారో అవన్నీ రీచ్ అవుతూ ఉంటారు డెఫినెట్గా. సో ఈ మోటివేషన్ వల్ల యూజ్ ఏంటి అంటే మన వర్క్ జరుగుతుంది, ఫోకస్గా ఉంటాము, ఒకరితో మనం కంపేర్ చేసుకోము. ఫర్ సపోజ్ ఇక్కడ రాగులు ఉన్నాయి, నేను ఇదొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఈ రాగులు అలాగే ఉంచేస్తే అవి నల్లబడిపోతాయి, పురుగులు పట్టేస్తాయి, చీమలు తింటాయి, ఎలుకలు తింటాయి, అలా అయిపోతాయి. కానీ ఆ రాగుల్ని నేను మిక్సీలో వేసి పిండి చేస్తూ ఉంటే ఏమవుతుంది, అది పిండి అవుతుంది. సో తర్వాత జావ అవుతుంది, రొట్టె అవుతుంది. అలా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఆ రాగుల్ని అలాగే ఉంచేస్తే యూజ్ ఏం లేదు. సో దాన్ని పిండి చేసి దాంతో జావ చేస్తాను, రొట్టె చేస్తాను, సంకటి చేస్తాను, చాలా చాలా చేయొచ్చు. కానీ ఎప్పుడు ఆ రాగులు ఆ గ్రైండర్లో పడి నలిగినప్పుడు మాత్రమే. సో మనం సిచ్యువేషన్స్లో పడి నలిగిపోయినప్పుడు, ఆ మోటివేషన్ ఎన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ మనం మోటివేటెడ్గా ఉన్నప్పుడు మాత్రమే, డిసిప్లిన్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి మిరాకిల్స్ జరుగుతాయి. ఆ రాగులు అలా ఉంటే యూజ్ ఏం లేదు. అది మిక్సీలో పడి నలిగిపోయి పిండి అయిపోయిన తర్వాత దాని టెక్స్చర్, దాని టేస్ట్ తెలుస్తుంది. రాగి రొట్టె చూస్తే ఎంత టేస్టీగా ఉంటుంది, బికాజ్ అది పిండి అవ్వడం వల్లే జరిగింది. సో మీ లైఫ్లో కూడా ఇలా ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినా, ఎంత క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా బీ డిసిప్లిన్డ్. సో బీ మోటివేటెడ్గా ఉండండి. సో నేను ఇదైతే బాగా నేర్చుకున్నాను. ఎవరు వచ్చి మిమ్మల్ని సేవ్ చేయరు ఏ సిచ్యువేషన్లో కూడా. సో మిమ్మల్ని మీరే సేవ్ చేసుకోవాలి. సో స్టాప్ వెయిటింగ్, స్టార్ట్ డూయింగ్. సో వెయిట్ చేయడం ఆపేసి మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో మోటివేట్ అయిపోండి, డిసిప్లిన్గా ఉండండి. మన డేట్ అండ్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయాం. సో ఈ మిగతా 5 days వీడియోస్ కూడా నేను వెంటనే కవర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో ఎలా అనిపించింది, నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. టుడే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. Stop waiting, start doing. Love you all. Bye bye. Take care.